ఒక దినాన్ని ఒక ప్రయాణికుడు ట్రైన్ లో ప్రయాణం చేస్తా ఉన్నాడు. టీసీ వచ్చి అడుగుతున్నాడు, సార్ టికెట్ చూపించండి అంటున్నప్పుడు ప్రయాణికుడు అంటున్నాడంట, తన బ్యాగ్ అంతా తీసి చూస్తున్నాడు. అయ్యో టికెట్ ఇక్కడే పెట్టాను, అయ్యో టికెట్ ఇక్కడే పెట్టాను అని చెప్పి వెతుకుతావంటే ఆ టీసీ అంటున్నాడంట, సార్ మీరెవరో నాకు తెలుసు, మీరేమీ కంగారు పడద్దు, మీరు టికెట్ తీసుకుని ఉంటారులే, మీరు తీసుకుని ఉంటారు. ఎందుకంటే మీ అవునొచ్చి మీ గొప్పదనాన్ని గురించి, మీ పేరు ప్రఖ్యాతుల గురించి ఈ ప్రపంచం అంతా తెలుసు, నాకు కూడా తెలుసు, నేను కూడా మీ అభిమాని సార్ అంటా ఉంటే ఆయన అంటున్నాడు. ఇంకా ఈయన మాట్లాడుతుండగా ఆయన ఇంకా వెతకడం ఆపలేదట. అప్పుడు చెప్తున్నాడు, సార్ నేనేమి మిమ్మల్ని ఏమి అడగను, మిమ్మల్ని ఫైన్ కూడా నేనేం సార్, మీరు ఎందుకు సార్ వెతికేస్తున్నారంటే అప్పుడు చెప్తున్నాడంట, బాబు నేను ట్రైన్ ఎక్కాను సరే, నేను ఎక్కడ దిగాలో నా గమ్యం ఏమిటో ఆ టికెట్ మీద ఉందని చెప్పాడటండి. నా గమ్యం, నా డెస్టినీ, నేను ఎక్కడికి వెళ్ళాలో ఆ టికెట్ మీద రాసింది, ప్రింట్ చేస్తుంది. నా ప్రయాణాన్ని ప్రారంభించాను కానీ దాన్ని ముగింపు ఆ టికెట్ లోనే ఉంది. నా ప్రయాణాన్ని నేను ప్రారంభించాను కానీ నేను ప్రయాణం చేస్తున్నా ఈ ట్రైన్ నన్ను ఎక్కడికి తీసుకుని వెళ్ళిపోతుందో తెలియదు. ఎందుకంటే ఆయనకు కొంచెం మతిమరుపు. ఆ టీసీతో అంటాడు, సార్ ఆ టికెట్ నాకు చాలా అవసరం, ఆ టికెట్ దొరకాలని చెప్పి వెతుకుతున్నానని చెప్తున్నాడు. చూడండి, ఒక వ్యక్తి భూమి మీద తన గమ్యాన్ని గుర్తెరగకపోతే, తను ఎక్కడికి ప్రయాణం చేస్తున్నాడో తెలియకపోతే ఆ ప్రయాణం వృధా అయిపోతే, వ్యర్థమైపోతే. ఈరోజు మనందరి ప్రయాణం భూమి నుండి పరలోకానికి. బైబిల్ గ్రంథంలో అపోస్తలుడైన పౌలు భక్తుడు పేతురు గారు అంటారు కదా, మనము భూమి మీద యాత్రికులము, పరదేశులమై ఉన్నాం. ఈరోజు ఈ యాత్ర మనం చేస్తున్నాం కదా, ఈ యాత్రలో ఏ రీతిగా ఉన్నాం అన్న దాన్ని పేతురు భక్తుడు రాస్తాడు. మొదటి పత్రిక 2వ అధ్యాయం 11వ వచనం. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 11వ వచనం. ప్రియులారా, మీరు పరదేశులను యాత్రికులనై ఉన్నారు గనుక ఆత్మకు విరోధముగా పోరాడు శరీరాశులను విసర్జించమని చెప్తున్నాడు. మనము యాత్రికులము, పరదేశులమై ఉన్నాం.